రీసెంట్ గా పేర్ని నాని ఒక సభలో మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏం చేశాడు ఒకసారి విందాం. చచ్చిపోతే ప్రైవేట్ కూడా మరి లాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి. అయితే ఇక్కడ పేరు నాని అంటున్నాడు లాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి లాండ్ ఆర్డర్ ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి రాయి ఇవ్వడమే. ఆ పిచ్చోడు ఎవరిని కొడతాడో, ఎవరిని పడుకోబెడతాడో, ఎవరిని లేపేస్తాడో, తన తానే కొట్టుకుంటాడో కూడా తెలియదు. ఇది ఎలా ఉందంటే లడ్డూ కావాలా నాయన అన్నంత ఈజీగా లాండ్ ఆర్డర్ కావాలి నాయన అని అడుగుతాడు పేరు నాని. మనం అడిగితే ఇస్తారా? లాండ్ ఆర్డర్ గాని, ముఖ్యమంత్రి హోదా గాని, ప్రతిపక్ష హోదా గాని మనం అడిగితే ఇచ్చేటువంటిదా? ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత ప్రజల మన్ననలు పొంది మనం గెలిస్తే ఆటోమేటిక్ గా కేబినెట్ మినిస్టర్లు కావచ్చు, మీరు అనుకున్న అన్ని ర్యాంకులు కావచ్చు, అనకు ముఖ్యమంత్రి హోదాతో పాటు లాండ్ ఆర్డర్ కూడా వస్తుంది. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డికి లాండ్ ఆర్డర్ చేతికిస్తే లూటీ చేశాడు, మద్యాన్ని చేతికిస్తే కల్తీ చేశాడు, ఖజానా చేతికిస్తే ఖాళీ చేశాడు, వెంకటేశ్వర స్వామిని వెటకారం చేశాడు. అందుకే ఆ భగవంతుడు అంతు చూశాడు, అంతం చేశాడు. ఇంతకన్నా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాండ్ ఆర్డర్ అన్న చేతికి ఇవ్వాలంట. ప్రధాన ఉపాధ్యాయుని కొట్టినోడికి, బాబాయిని పైకి పంపినోడికి లాండ్ ఆర్డర్ చేతికి ఇవ్వడం ఎలా ఉంటుందో తెలుసా? కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి సుపలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతి. దీనికి నేను ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అలాంటి వ్యక్తిని కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి సుపలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతి. ఈ పద్యం చిన్నప్పుడు అందరూ చదువుంటారు, అందరూ కూడా గుర్తుంటది. అలాంటి వ్యక్తిగా లాండ్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుందో దీంట్లో అర్థం చాలా నిజాయితీగా ఉంటది. మళ్ళీ మళ్ళీ వినండి, ఎత్తుక్కోండి, డోంట్ వర్రీ. అయితే ఇక్కడ మన పేరు నాని ఇంకేం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్షణాన్ని చూడండి, రైతులు ఇక్కడ చనిపోతుంటే ఫ్యామిలీతో క్రికెట్ కి వెళ్తావా అంటున్నాడు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మహిళా క్రికెట్ కి చాలా ప్రాచుర్యం తక్కువ, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ. నారా లోకేష్ గారు మహిళలు ఆడుతున్నటువంటి వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తే అది పాపమా? అది తప్ప? నారా లోకేష్ గారు మహిళల మ్యాచ్ చూడడానికి వెళ్ళడం తప్ప? అన్నేమో యలహంక ప్యాలెస్ లో ఎగరతాడు, తాడేపల్లి ప్యాలెస్ లో తాగతాడు, లోటస్ పాండ్ ప్యాలెస్ లో డబ్బులు లోడతాడు, లండన్ కి వెళ్లి టాబ్లెట్లు వాడతాడు. ఇది తప్పు లేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు అన్న ఎక్కడికి పోయినాడు, నువ్వు ఎక్కడికి పోయినావు? చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ సాక్షిగా రియల్ హీరో అయ్యాడు. నాయకులే సేవకులుగా, అధికారులే చాటింపులు వేసి సంప్రదింపులు చేసి ఏ ఒక్క ప్రాణం పోనివ్వకుండా రక్షించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి స్థానం నీకుందా పేరు నాని? ఆయన ఒక చిన్న మాట, ఒకసారి ఆయన ఫేస్ చూడండి. ఆయన అందానికి ఆయన ఫేస్ కట్టకి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి? అది 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి చెత్త పన్నుతో పాటు చాలా పన్నులు వేశాడు. నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది? నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది? ఇక్కడ బుడమేరు డ్యామ్ దిగినట్టు దిగుంది, ఇంత తొర్ర కనబడుతుంది. ఆ బుడమేరు డ్యామ్ దిగిన చూడు, అప్పుడు కూడా బాబు గారే మొత్తం చూసుకుంది. మళ్ళీ ఈ బుడమేరు డ్యామ్ వచ్చేసి ఆయన కాపాడుతాను, నేనేం చేయలేను. రేషన్ బియ్యంలో మీరు మీ సతీమణి కోట్ల రూపాయలు లూటీ దందాలు చేశారు కదా, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎక్కడ నిల్వ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమి ఒక పన్ను వేసుకుంటే ఏమైంది? లేదంటే అన్న దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడుతుంటే దౌడ మీద కూడా పన్ను ఏమన్నా రాలింది అనేది నాకైతే క్లారిటీ లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతాడు ఇంకోసారి విందాం. తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి. అన్న మాత్రం ప్రజల సొమ్ముతో, ప్రజల ఖర్చుతో, ప్రజల డబ్బుతో ప్రజాస్వామ్యంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ కి వెళ్ళి భారతీ రెడ్డి గారితో వెళ్ళి పిల్లల్ని చూసేసి వస్తాడు. సరే, ఆయన టాబ్లెట్లు కొనుక్కుంటాడు, ఆయన పర్సనల్, నాకు అనవసరం. ఆయనకి ఏ జబ్బు ఉంది మరి, ఏదో ఈ మొన్న కూడా చెప్తా ఉన్నారు అతనికి ఏదో సైకలాజికల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని. మరి తన సతీమణితో భారతీ రెడ్డి గారితో ఇద్దరే కలిసి ఇద్దరు బిడ్డలు చూడడానికి ఆయన లండన్ వెళ్ళంగా లేంది, ప్రపంచ కప్పు ఆడుతున్నటువంటి మహిళల క్రికెట్ చూడడానికి తన ఫ్యామిలీలతో వెళ్తే తప్పే ఉంది. నా దృష్టిలో వెళ్ళడం కరెక్టే. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తాయి. మీరు ఇట్టే ఈ పనికిమాలిన మాటలు, ఈ అహంకారం, ఈ వెటకారం, ఈ అహంకారం, ఈ వెటకారం వల్లే ప్రజలు 11 గొడ్డు కారం పెట్టారు కింద. అమ్మా తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. గొడ్డు కారం కింద పెడితే ప్రతిపక్ష హోదా పోయింది, అసెంబ్లీకి వచ్చే దమ్ము పోయింది. యలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్ ఎక్కి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడు, దుప్పటి గొడుపుకుంటూ చప్పట్లు కొట్టుకుంటున్నాడు. అన్న ఈ వెటకారమే, ఈ అహంకారమే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చెప్పాను కదా, పిచ్చోడి చేతికి రాయి ఇవ్వడం, జగన్ మోహన్ రెడ్డికి పదవి ఇవ్వడం రెండు ఒకటే. సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు. ఇది స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. చూడండి, ఒక పూతు మాట్లాడినాడు, ఇతను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి మంత్రి అయ్యాడు. ఈ మనిషి మాట్లాడుతున్న భాష ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఒకసారి వినండి. కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తాయి. మీరు పెద్ద గొప్పలు పోటుగాళ్ళగా క్రికెట్ నేను అనలేను. ఆ పదం మీకు విన్నారు. ఇతను ఒక 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఒకసారి మంత్రి అయినాడు, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఇతను మాట్లాడే భాష వినండి. తప్పుగా అనుకోకండి, తప్పు
తప్పుగా అనుకోకుండా నేను ఇప్పుడు మాట్లాడుతున్న భావోద్వేగంతో. పేరు నాని నిన్ను చెప్పు తీసుకొని కొడితే చెప్పు కూడా అసహించుకుంటది. నన్ను కాళ్ళకేసుకొని తిరుగుతుంటేనే కాస్ట్లీగా బతికాను, వీడి చంప మీద కొట్టి నన్ను చీప్ చేశారు, నన్ను తక్కువ చేశారు, నేను చీప్ అయిపోయానని ఆ చెప్పులు కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈ భాష చూడు. జగన్ జోకర్ డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. పేరుని బ్రోకర్ పదవుల కోసం ఎంతమైనా దిగజారుతాడు. రోజా స్పీడ్ బ్రేకర్ 151 స్పీడ్ ని 11కు తీసుకొచ్చింది. ఇదే అబ్రివేషన్, ఇదే ఫార్ములా. జగన్ జోకర్, పేరుని బ్రోకర్, రోజా స్పీడ్ బ్రేకర్. దట్స్ ఆల్. క్రికెట్ లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదా ఈ భారతదేశంలో? చూడు, మీరు లేకపోతే క్రికెట్ లేదా? ఎవ్వరు ఎక్కడ ఉన్నా అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా సజావుగా జరుగుతుందా లేదా అన్నదే కావాలి. తొర్రిపళ్ళు నాని, బొడమేరు నాని, ఎవ్వరు ఎక్కడున్నా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు పదవులో ఉండారు కదా అని స్నానం చేయకూడదు, పొళ్ళు తోముకోకూడదు, అన్నం తినకూడదు, బయటికి వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, క్రికెట్లు చూడకూడదు. మహిళలను ప్రోత్సహించడానికి మహిళా క్రికెట్ చూడడానికి వెళితే నీకు వచ్చి నొప్పి అందయ్యా? గతంలో నీ సత్యమని నువ్వు ఆ రోజు బాబు గారు భిక్ష పెట్టాడనే కదా నువ్వే తొర్రిపల్లి నాని ఆ రోజు ఏడ్చి చచ్చావు. బాబు గారు వాళ్ళ ఆవిడ జోలికి వెళ్ళొద్దన్నాడు, చాలా గొప్ప హృదయం అన్నావు. సొంత చెల్లిని కనతల్లిని బయటపడేసినోడు యొక్క సంబంధించిన నీకు మహిళా ప్రపంచ కప్పు ఆడుతున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వెళ్తే నీకెందుకు నస్తుంది? ఎందుకు నస్తుందా నీక? ఈయన పోలా. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు, మోడీ చుట్టాలు అందరు నాతో సావాసం చేస్తారు. నీకు దమ్ముంటే 2029, 34, 39, 44 సవాల్ ఇస్తున్నా సరే. మీ వాడు సవాల్ ఇస్తాడు, నేను సవాల్ ఇస్తున్నా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం అవడు. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటది. మనం ఒక పాలసీ వేస్తే మళ్ళీ కిందకు వచ్చి పడుతుంది. అన్న కూడా ఇలా ఎగరాలనుకుంటాడు. మీరుండారు కదా, పేరు నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆర్కే రోజా అని భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టు మీకు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ. అన్నట్టు ఎగరుతుంటే ఇట్లా లాగతారు, అన్న ఎదగుతుంటే ఇట్లా లాగతారు. అన్నట్టు అవుతాడు సీఎం. ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడు. మీరు కలలు మానండి. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. నువ్వు క్రికెట్ల గురించి మాట్లాడుతున్నావే. క్రికెట్లకి కిట్లు ఇస్తే క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కలిసి 100 కోట్ల రూపాయలు లూటీ చేశారు, గుర్తుందా? మీకు మహిళా ప్రపంచ కప్పుకు సంబంధించినటువంటి లోకేష్ గారు వెళ్తే మీకెందుకు ఊడిపోతున్నారు, ఊగిసలాడిపోతున్నారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వరదల్లో చిక్కుపోయిన వాళ్ళకి ఏం చేయలేదంట, రైతులకి. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు. చేసిందంతా జగనన్నే. ఆయన గజ ఈతగాడై నీళ్ళలోకి దూకి ప్రజలు కాపాడాడు. అన్నే అన్నం పెట్టి ప్రజల పాలిట దేవుడు అయ్యాడు. ఆయనే రిస్క్ చేసి రెస్క్యూ టీం అయ్యాడు. ఆయనే డాక్టర్ అయ్యి మెడికల్ క్యాంపులు నిర్వహించాడు. కళలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎర్రిపప్పు అయ్యాడు. కళలో అన్ని చేస్తాడు మీ అన్న, అన్ని కళలోనే చేస్తాడు, కలవరపడుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం అవ్వడు. పొత్తు పెట్టుకుంది బీజేపీయో, జనసేనో, టీడీపీయో కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకోమన్నాడు. వీళ్ళ పొత్తు అన్న చిత్తు. కాబట్టి తొర్రిపల్ల నాని, బొడమేరు నాని, ఈ మాటలు మానేసి ఏదైనా పనుంటే చూసుకో.